శివుడి ముందు వెళ్లి నమస్కారం చేసి, హే భగవాన్, 17 పురాణాన్ని రాశాను కానీ నాకు తృప్తి లేదు. నా మనసులో దీన్ని మించి ఇంకా ఏదో ఉంది అని సంశయం వెంటాడుతుంది. అది ఏమి అని తెలియాలి. అప్పుడు మహాదేవుడు అడిగాడు, ఇందులో కావలసినదన్నీ రాశావు కదా? లేదు, నా ఒక్క దాహం తీరాలి, నా ఒక్క జ్ఞానంకున్న దాహం తీరాలి. భూమిలో ఉన్న జనాలకు కలియుగంలో ఇదైనా కాపాడుతుందని వాళ్ళకి నేను చెప్పాలి. అప్పుడు మహాదేవుడే కరుణించి సాక్షాత్ పరాశక్తియే ఉపదేశించినదే దేవి భాగవతం. ఆ ఒక్క దేవి భాగవతమే మనకున్న 18 పురాణంలోనే టాప్ అయినది. ఆ దేవి భాగవతంలోనే చెప్పేది కల్యవ్ దేవి వినాయగౌ. కలియుగంలో మనుష్యుడు సంపూర్ణ దోష పరిహారాలు పొందాలంటే దేవి ఉపాసన చేయాలి, వినాయకుడి సేవ చేయాలి. ఆ జగన్మాతగా ఉన్నటువంటి పరాశక్తి బగళాముఖి రూపంలో సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో నెలసి సకల దోషాలను మార్చి సర్వాభిష్టానాన్ని ప్రసాదించేందుకు మిమ్మల్ని పిలుస్తుంది. వచ్చి చూడండి.